24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామ సర్పంచ్ పువ్వుల మాధవరావుపై అదే గ్రామానికి చెందిన ఈర్జాడ అప్పారావు ఈ నెల 14 తేదీ రాత్రి 8:45 ఆర్టీసీ బస్టాండ్ వద్ద గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆ ప్రయత్నంలో సర్పంచ్ మాధవరావు పక్క ఉన్న రైతు రామకృష్ణ అడ్డుపడగా అతని కుడిమోకాలపై గొడ్డలి తగలడంతో గాయాలయ్యాయని సిఐ నారాయణరావు తెలిపారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి ఏఎస్ఐ డి కొండలరావు కేసుపై దర్యాప్తు చేసి విచారణ చేయగా, నిందితుడు అప్పారావు గురువారం బొబ్బిలి రైల్వే స్టేషన్లో తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా, పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట్లు బొబ్బిలి రూరల్ సిఐ నారాయణరావు తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి సందర్భం ఏంటంటే, నేను కాకుండా మనలో మీ అందరికీ విదితమే మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్ పువ్వుల మాధవరావు గారి పైన హత్యాయత్నం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సో బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో వచ్చే నెల మే మంత్ 3, 4, 5, 6 తేదీల్లో గ్రామ దేవత సంబరాలు సిరిమానోత్సవం అనేది జరుపుకోవడానికి ఆ గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ సిరిమానోత్సవం అదేవిధంగా గ్రామ దేవత ఉత్సవాల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు నిమిత్తం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి దాని నిమిత్తం ఈ నెల 10వ తేదీన ఆ గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో. ఆ మీటింగ్లో అంతకుముందు కూడా నిర్వహణ ఖర్చుల కోసం వీళ్ళు బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు నిమిత్తం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర చందాల కోసం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తుల నుండి కూడా గ్రామ దేవత పండుగ నిర్వహణ నిమిత్తం ఎవరెవరు ఎంత డబ్బులు చందాలు వేసుకోవాలనే దీనిపైన గ్రామ సభలాగా అంటే మీటింగ్ లాగా మన 10వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో ఇప్పుడు చెప్పినటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈర్జాడ అప్పారావు అనేటువంటి ఆయన గ్రామ సభలో ఆయన ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో ఆ పెద్దల పైన దౌర్జన్యం చేయడం, అదేవిధంగా ఆపగించుకోవడం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఏవైతే డబ్బులు గ్రామ పండుగ నిర్వహణ కోసం కలెక్ట్ చేస్తున్నారో ఆ డబ్బుకి ప్రతి పైసా లెక్క చెప్పాలి, లేకపోతే మేము అంత చూస్తామని చెప్పేసి ఈయన అనడం జరిగింది. ఆ గ్రామ సభ తర్వాత మళ్ళీ 13వ తేదీన అంటే మొన్నటి దినమున 13వ తేదీన కూడా ఈ విధంగా ఈయన ఏదైతే హెచ్చరించి గ్రామ పెద్దల్ని బెదిరించాడో 13వ తేదీన గ్రామ మాజీ సర్పంచ్ ఈయనకి పిలిపించడం జరిగింది. ఈ విధంగా మందనేంత పెద్దల్ని అగౌరవపరచడం, అదేవిధంగా బెదిరించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పడం వల్ల ఏంటంటే ఈ ముద్దాయి అయినటువంటి ఈర్జాడ అప్పారావు ఈయన దాన్ని కక్షని మనసులో పెట్టుకొని మన 14వ తేదీన రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ప్రతిదినం కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామంలో భోజనం తర్వాత గ్రామంలో బయలుదేరి ఆ గ్రామం చెరువు గట్టు పైన ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్ వరకు నడుచుకుని రావడం, బస్టాండ్లో కూర్చోవడం అనేది ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇది ఒక డైలీ రొటీన్గా మారింది. అది ఈరోజు కూడా నిన్న కూడా 14వ తేదీన కూడా అందులో భాగంగానే రోడ్డు పైన ఉండేటువంటి బస్ స్టాప్ దగ్గరికి రావడం జరిగింది. బస్ స్టాప్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి ఈ పాత కక్షను దృష్టిలో పెట్టుకుని ఈర్జాడ అప్పారావు ముద్ద అయినటువంటి ఈర్జాడ అప్పారావు ఏం చేసిందంటే బండి పైన